పూర్వకాలం నుంచి పూజలందుకుంటున్న ప్రసిద్ధ దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు వెలిసిన దేవాలయాలు కొండపైన గుహల్లో అరణ్య ప్రాంతాల్లో ఉంటాయి. అలా ఒక కొండ గుహలో వెలిసిందే దైదబిలం అమరలింగేశ్వర ఆలయం. ఇది గుంటూరు జిల్లా గుత్తికొండలో ఉంది. మరి ఒకసారి ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. గుంటూరు జిల్లా పరిధిలోని గురజాల దగ్గర దైదా గ్రామానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం అనేక శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఆలయంలోని శివలింగం స్వయంభూవుగా వెలసిందిగా ఇక్కడి గ్రామ ప్రజలు చెబుతారు. శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బిలంలో ఉత్తర వాహినిగా ప్రవహించే పవిత్ర కృష్ణానది ఒడ్డున వెలిసిన ప్రముఖ శైవ క్షేత్రం ఈ ఆలయం. దైదబిలం అమరలింగేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రత్యేకమైన విశేషం ఉంది. ఇక్కడ కొండ గుహలోని చిమ్మ చీకట్లోనే దీపం వెలుగులో దేవదేవుడు భక్తులకి దర్శనమిస్తారు. అందుకే ఈ దేవాలయాన్ని చీకటి మల్లయ్య ఆలయం అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కొండపై నుంచి మెట్ల మార్గం ద్వారా కిందకు దిగి కృష్ణానదిలో స్నానం చేసి ఆ కృష్ణమ్మకు దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి కొండ మధ్య గుహలో వెలిసిన స్వయంభూ శివలింగాకార దర్శనానికి వెళతారు. ఒకప్పుడు ఈ గుహ లోపలికి వెళ్లడానికి విద్యుత్ దీపాలు ఉండేవి కాదు. అందరూ చేతిలో నూనె దీపం లేదా కాగిట పట్టుకొని ఓం నమ శివాయ అంటూ ఆ పరమశివుణ్ణి ఉచ్చరించుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చేవారు. దర్శనం అనంతరం లోపలే ఇంకో గుహలో వెలిసిన శ్రీ పర్వత వర్ధిని అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకొని పైకి వచ్చేవారు. గుహ లోపలికి వెళ్లేప్పుడు కొన్ని చోట్ల కూర్చుని ఒంగొని పడుకొని దూరి వెళ్లేవారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఆ నోటా ఈ నోటా తెలిసి ఇప్పుడు భక్తులు తండోపతండాలుగా ఎక్కడి నుంచో స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఇప్పుడు ఆలయం అభివృద్ధి చెందింది. భక్తుల కోసం గుహలో విద్యుత్ దీపాలు, ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేశారు. ప్రతి కార్తీక మాసం సోమవారాల రోజుల్లో ఈ క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తారు. కృష్ణానదిలో స్నానం చేసి తడిబట్టలతో గుహలో సుమారు 900 మీటర్లు నడిచి స్వామి దర్శనాన్ని పొందడం ప్రత్యేకత. ఇది భక్తుల ఆధ్యాత్మిక నమ్మకానికి ప్రతీక. అగస్త్య మహర్షి తపస్సు కోసం ఈ గుహను ఉపయోగించారని స్థానికుల నమ్మకం. అనంతరం 120 సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్తులైన కాండ్ర రామయ్య, పోట్ల హన్మయ్య లాంటి వారు పశువుల మీద చేస్తూ అక్కడి గుహ వద్ద మంత్రోచ్చారణలు వినిపించడంతో గుహద్వారం కనుగొన్నారు. వారు తాడుల సహాయంతో లోపలికి వెళ్లగా అక్కడ ఒక వెలుగుతో వెలిసిన శివలింగాన్ని దర్శించారు. అప్పటి నుంచి ఈ స్థలం శ్రీ అమరలింగేశ్వర స్వామి క్షేత్రంగా పూజలతో వెలుగుతోంది. బిలం లోపలికి ప్రవేశించడానికి 2 వేర్వేరు మార్గాలుంటాయి. మార్గం ఇరుకుగా ఉండటంతో భక్తులు కొన్ని చోట్ల వంగి లేదా కూర్చుని వెళ్లవలసి వస్తుంది. స్వామివారి విగ్రహం బిలంలో సుమారు 500 మీటర్ల లోతులో ఉంటుంది. అక్కడ కృష్ణానది నుండి తీసుకొచ్చిన జలంతో స్వామికి అభిషేకం చేస్తారు. దర్శనాంతరం మరో 500 మీటర్లు నడిస్తే బయటకు రావచ్చు. ఈ గుహలోని మార్గాలు శ్రీశైలం, కాశీ, గుత్తికొండ బిలం వంటి ఇతర పవిత్ర ప్రదేశాలతో సంబంధం ఉన్నాయని చెప్పుకుంటారు. కొన్ని మార్గాల్లో వెళ్లిన భక్తులు తిరిగి రాలేదన్న నమ్మకం కూడా ఉంది. ఈ క్షేత్రం విశేష విశ్వాసానికి నిలయంగా ఉంది. సోమవారం రోజు కృష్ణానదిలో స్నానం చేసి తడిబట్టలతో లింగాన్ని తాకి కృష్ణా జలాలతో అభిషేకం చేసి అక్కడే నిద్రించిన భక్తుల కోరికలు తీరతాయని నమ్మకం. గర్భాలయం పైన ఉన్న ఆరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉయ్యాల కడితే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ విధంగా శ్రీ అమరలింగేశ్వర స్వామి క్షేత్రం ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా భక్తుల అనుభూతులకు రూపకల్పన చేసిన పుణ్యభూమిగా నిలిచింది. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.